యోహాను చాలా చిన్నగా ఉన్నప్పుడు అతని సోదరుడు యాకోబుతో కలిసి గలిలయ సముద్రం ఒడ్డున వలలు బాగు చేసుకుంటుండగా యేసు వాళ్ళను తన అనుచరులవమని ఆహ్వానించాడు. క్రీస్తు శకం 31 పస్కా పండుగ తర్వాత యేసు యోహానును తన 12 మంది అపొస్తలులలో ఒకడిగా ఎంచుకున్నాడు. యేసు అత్యంత సన్నిహితుల్లో యోహాను కూడా ఒకడు. యేసు తన తల్లి అయిన మరియ బాధ్యతను యోహానుకు అప్పగించాడు. 4 సువార్తల్లో యోహాను సువార్తే చివరిది. దాదాపు క్రీస్తు శకం 98లో ఎఫెసు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో యోహాను దాన్ని రాశాడు. అప్పటికి యేసు చనిపోయి 65 సంవత్సరాలు అయ్యుంటుంది. ఆ కాలంలోనే యెరూషలేము నాశనం గురించి యేసు చెప్పిన ప్రవచనం నెరవేరింది. ఈ పుస్తకంలో ఉన్న దాదాపు 92% సమాచారం ఇతర సువార్త పుస్తకాల్లో లేదని అంటారు. సువార్త రచయితలు అందరికన్నా ప్రేమ గురించి ఎక్కువగా రాసింది యోహానే. యోహాను పుస్తకంలో 21 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి అధ్యాయం భూమి మీదకు రాకముందు పరలోకంలో యేసు పాత్ర గురించి తెలియజేస్తుంది. యేసు ద్వారానే యెహోవా మిగతా వాటన్నిటినీ చేశాడని ఆ అధ్యాయం వివరిస్తుంది. యేసు వాక్యం అని పిలవబడ్డాడు. యెహోవాకు ప్రతినిధిగా ఆయనకున్న నియామకాన్ని అది చూపిస్తుంది. 2 నుండి 6 అధ్యాయాల్లో యేసు చేసిన పరిచర్యలో దాదాపు 2 సంవత్సరాల గురించి ఉంది. 2వ అధ్యాయం కానా పెళ్లి విందులో యేసు చేసిన మొదటి అద్భుతం గురించి తెలియజేస్తుంది. అక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు అద్భుత రీతిలో దాదాపు 380 లీటర్ల నీటిని మంచి ద్రాక్షారసంగా మార్చాడు. ఆ అద్భుతం చూసినప్పుడు యేసు శిష్యులకున్న విశ్వాసం ఇంకా బలపడింది. 6వ అధ్యాయంలో 5,000 మంది పురుషులతో పాటు స్త్రీలు, పిల్లలు ఉన్న సమూహానికి యేసు ఎలా అద్భుతంగా ఆహారం పెట్టాడో చూస్తాం. 7 నుండి 12 అధ్యాయాల్లో క్రీస్తు శకం 32 పస్కా తర్వాత జరిగిన సంఘటనల గురించి చూస్తాం. యేసు బెతనియకు వెళ్లి అక్కడ తన స్నేహితుడైన లాజరును పునరుద్ధానం చేస్తాడు. లాజరు చనిపోయి అప్పటికే 4 రోజులైనా యేసు ఆజ్ఞాపించగానే అతను మళ్లీ బ్రతుకుతాడు. 12వ అధ్యాయంలో యేసు విజయోత్సాహంతో యెరూషలేములోకి ప్రవేశించడం గురించి ఉంది. అక్కడ చాలామంది ప్రజలు ఆయన్ను చూసి, దేవా, ఈయన్ని కాపాడు, యెహోవా పేరట వస్తున్న ఈయన దీవెన పొందాలి, ఇశ్రాయేలు రాజు దీవెన పొందాలి అని కేకలు వేశారు. 13 నుండి 19 అధ్యాయాలు క్రీస్తు శకం 33 నీసాను 14 జరిగిన సంఘటనలను వివరిస్తాయి. యేసు తన అపోస్తలులతో కలిసి యెరూషలేములో ఒక మేడగదిలో పస్కా ఆచరిస్తాడు. మీకు తెలుసా, యేసు తన పరిచర్య కాలంలో 4 పస్కాలు ఆచరించడానికి తగిన ఆధారాలు యోహాను పుస్తకంలో ఉన్నాయి. కాబట్టి యేసు 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు అని చెప్పడానికి ఇది ఒక రుజువుగా ఉంది. చివరి పస్కాను ఆచరించే సమయంలో యేసు ఒక దాసునిలా అపోస్తలుల పాదాలు కడగడం ద్వారా గొప్ప వినయాన్ని చూపించాడు. తర్వాత ఆ రోజు సాయంత్రం యేసు ఇలా చెప్పాడు, నేను మీకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఆ ఆజ్ఞ కొత్తది, ఎందుకంటే క్రీస్తు శిష్యులు ఇంకా ఎక్కువ ప్రేమ చూపించాలని అది చెప్తుంది. 17వ అధ్యాయంలో శిష్యులతో ఉండగా యేసు చేసిన చివరి ప్రార్థన మనకు కనిపిస్తుంది. తర్వాత గెత్సెమనే తోటలో తనను బంధించడానికి వచ్చిన సైనికులతో తానే యేసునని ఆయన ధైర్యంగా చెప్పాడు. ఆ తర్వాత కొంత సమయానికి యేసు మనుషులందరి కోసం చనిపోయాడు. 20-21 అధ్యాయాల్లో పునరుద్ధానమైన యేసు వేర్వేరు సందర్భాల్లో ఎలా తన శిష్యులకు కనిపించాడో మనం చూస్తాం. మీరు యోహాను సువార్త చదువుతుండగా మనుషుల పట్ల యేసుకున్న ప్రేమను, వినయం చూపించే విషయంలో ఆయన ఆదర్శాన్ని, మెస్సియగా దేవుని రాజ్యానికి రాజుగా ఆయన పాత్రను పరిశీలించండి.